వేడివేడి అన్నంలోకి అదిరిపోయే కొబ్బరి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నూనె వేడి కావాలి. నూనె వేడయ్యాక పచ్చి కొబ్బరి చిన్నగా కట్ చేసుకొని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా రంగు మారితే చట్నీ తొందరగా ఖరాబు కాదు, మంచిగా ఉంటుంది. ఇట్లా కొద్దిగా లైట్గా రంగు మారంగానే తీసేయాలి. తీసేసి పచ్చిమిర్చి సరిపోని పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా మంచిగా వేగనివ్వాలి. ఇట్లా వేగాక పచ్చిమిర్చిని కూడా తీసేయాలి నూనెలో నుండి. తర్వాత 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇట్లా మొత్తం మెత్తగా అయిపోవాలి టమాటా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించుకున్నాయని చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్నాక వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని బరకగా పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూసుకుంటూ మధ్యలో మధ్యలో ఆపుకుంటూ పట్టుకోవాలి. ఇట్లా బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. ఆవాలు చిటపట్లాడాక తర్వాత జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు కొంచెం రంగు మారంగానే ఇందాక పట్టుకున్న కొబ్బరి చట్నీని ఇందులో వేసుకొని కలుపుకోవాలి పోపు అంతా పట్టేట్టుగా. అంతే, ఎంతో సింపుల్గా అన్నంలోకి చాలా రుచిగా ఉండే కొబ్బరి రోటి పచ్చడి అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.